అంటే పట్టపగలు కలలు కంటున్నానంటావా? అయ్యో తప్పేం లేదు లక్ష్మి. నా కోసం నువ్వు ఆ మాత్రం కలలు కండం సహజం. అది నాకెంతో ఆనందం కూడా. ఎనివే, నాపై ప్రేమతో మాకు రైస్ తీసుకొచ్చి ఇచ్చినందుకు థ్యాంక్స్ లక్ష్మి. హరి గారు, మీరైనా నమ్ముతారా నేను అతన్ని చూశానని? నమ్ముతాను లక్ష్మి. నా కోసం బియ్యం తెచ్చిన నీ స్వచ్ఛమైన ప్రేమని నేను నమ్ముతాను. హరి, పొద్దున్న ఏంటి టార్చర్ నాకు? పోయి ఆవిడ్నే రైస్ అడగాల నువ్వు? కిలో రైస్ ఇచ్చి చంపుకు తింటోంది. వెళ్ళమని చెప్పు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని నాకు అర్థమవుతోంది. అదేంటో త్వరలోనే తేలుస్తాను. లక్ష్మి గారు, లక్ష్మి గారు ఆగండి. అలాగే మీలో దాచుకున్న నాపై ప్రేమను కూడా త్వరగా బయట పెట్టేయండి. దాచుకోకండి. లక్ష్మి గారు త్వరగా చెప్పండి. లక్ష్మి ఇంతలా చెప్తుందంటే నిజంగానే ఎవరిని వచ్చుంటారా? సోనీ, ఇందాక ఎవరిని ఇటు వచ్చారా? ఎవరొచ్చారు? ఎవరు రాలేదు. మరి లక్ష్మి ఎవరో వచ్చారు అంటుంది. తనకి నీ పిచ్చి పట్టుకుంది. పెళ్ళి ఆగిపోయేసరికి పగలు కూడా నువ్వు తన కంటికి కలలా కనిపిస్తున్నావు. అంతేనంటావా? వెళ్ళి ఏ పిచ్చి ఆసుపత్రిలోనో చేర్పించు. లేదంటే పిచ్చి బాగా ముదిరిపోయి నన్ను చూసినా కూడా నువ్వే అనుకుంటుంది. అప్పుడు తను చేరాల్సింది హాస్పిటల్లో కాదు, కళ్యాణ మండపంలో. నేను లక్ష్మి పెళ్లి చేసుకుంటాం. నీ కళ్ళ ముందే హ్యాపీగా ఉంటాం. ఇలాగే కలలు కానండి. నేనుండగా అది జరగని పని. మా పెళ్లి ఎలా జరుగుతుందో నువ్వే చూద్దువు గాని. ఎవరివి కలలో అప్పుడు అర్థమవుతుంది. టెన్షన్తో హడలిపోయాను. ఇంత టెన్షన్ పడే బదులు ఇంట్లో నేనెవరో చెప్పేయచ్చు కదా. ప్లీజ్ రాహుల్, 2 రోజులు ఓపిక పట్టు. పోనీ 2 రోజుల తర్వాత చెప్తావా? కాదు, నీకు షెల్టర్ చూపిస్తాను. ఇలా చెప్పే పైకి కిందకి తిప్పుతున్నా. నా వల్ల కాదు గాని ఎలా బతికేవాణ్ణి ఇలా బతకాల్సి వస్తుంది. నాకు మాత్రం హాయిగా ఉందా? నాకు కష్టంగానే ఉంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. వెంటనే నువ్వు నాకు మంచి షెల్టర్ అయినా చూపించు, లేదా నా గురించి ఇంట్లో అయినా చెప్పు. ఇంట్లో చెప్పడం కుదరదు రాహుల్. షెల్టర్ చూపిస్తాను. ఏది? టెర్రస్ అండ్ వాష్రూమ్ లాంటివా? కాదు, పై పోర్షన్ ఇప్పిస్తాను. ఎలా ఇప్పిస్తావు? పొమ్మనకుండా పొగ పెడతాను. అది ఉక్కిరి బిక్కిరైపోయి పారిపోయేలా చేస్తాను. కాసేపు కామ్గా ఉంటు. అయిపోయింది, టిఫిన్ పెట్టు. 2 minutes ప్రియా, పోపేస్తున్నాను.
చెప్తున్నాను కదా ఘాట్ వస్తుందిలే. చింత పొగొస్తుందేంటి? చింత పొగేంటి? ఎక్కడి నుంచి వస్తుంది? డోర్ తీయండి. డోర్ తీయండి. అమ్మ సిరి సిరి అమ్మ సిరి అమ్మ ప్రియా పదండి బయటికి రండి. అమ్మ ప్రియా అమ్మ సిరి ఏమైందమ్మా? ఏంటమ్మా పొగ? ఏమైందమ్మా? మిమ్మల్ని ఎవరు బంధించారు? అమ్మ సిరి చెప్పమ్మా. ఒక్క నిమిషం. హరిగారు 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 అరే పరశురామ్, నువ్వెప్పుడొచ్చావు? త్వరగా పైకి రండి. ఏంటి? పైకి మా చెల్లెలు. హరిగారు ఒక్క నిమిషం. హరిగారు ఏమైంది? పైన మా చెల్లెలు రండి చెప్తాను. కొంప తీసి పెద్ద ప్రాణం చిన్న ప్రాణం పోయాయా ఏంటి? చూడండి హరిగారు. లక్ష్మి, లక్ష్మి ఏమైంది? ఎవరో ఇంట్లో పొగ పెట్టి బయటికి గడేసి వెళ్ళారండి. మొండి ప్రాణాలు బతికే ఉన్నాయి. లక్ష్మి, మా అన్నయ్య రావడం కాస్త ఆలస్యమై ఉంటే మా ఇద్దరు ప్రాణాలు పోయేవి. ఎవరు చేస్తుంటారు? మీ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరు చేస్తుంటారు? మీ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికుంది?
అసలే తన నోరు తిన్నగా ఉండదు కదా, ఎవరిపై నోరు పారేసుకుందో. నువ్వు నోరు మూస్తావా? మా చెల్లి నోటి దుర్సి మనిషి కాదమ్మా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనుకునే మంచి మనిషి. ఎవరెప్పుడు ఎలా మారుతారో ఎవరికి తెలుసంట. నిన్నటికి నిన్న ఎవరో ఇంటికొచ్చి మందు కొట్టారని చెప్పింది. వేసిన తలుపులు ఎవరో తీశారంట. ఈ రోజు పొద్దున్నే మళ్ళీ లేని మనిషి ఉన్నారు అంది. ఇప్పుడేమో ఏకంగా మర్డర్ అటెంప్టే చేశారంటుంది. ఎవరితో తగాదా పడుతుందో ఎవరికి తెలుసు. లక్ష్మి లాంటి సౌమ్యురాలకి శత్రువులు ఉంటే నీలాంటిది ఇప్పటి వరకు బతికుండడమే ఎక్కువ. నాకు ఎలాంటి శత్రువులు లేరు కాబట్టే నేను హ్యాపీగా ఉన్నాను. ఒకరిని బాధ పెట్టే ఆనందం ఎక్కువ రోజులుండదు సోని. పాపం చేసే ప్రతి వారికి ఆ పాపం పండే రోజు ఒకటి వస్తుంది. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నిన్ను చంపడానికి ప్రయత్నించింది నేనే అంటున్నావా? ఎవరి చేతులకి మట్టి అంటుకుందో ఆ మట్టిని ముట్టుకున్న వాళ్ళకి తెలుసు సోని. నాకన్నీ తెలుసు, కానీ ఎందుకు ఓపిక పడుతున్నానో తెలుసా? దేనికైనా టైం రావాలని. ఆ టైం వచ్చినప్పుడు మట్టి అంటుకున్న చేతులు, అంటించుకున్న మనిషి ఆ మట్టిలోనే కలిసిపోతారు. కలిపేస్తాను. మంచితనాన్ని చేతగానితనంగా, సహనాన్ని పిరికితనంగా భావిస్తే బలైపోతారు. ఏంటి హరి నాన్సెన్స్? ఏదో హెల్ప్ చేద్దామని వస్తే నిందలు వేస్తుందేంటి? తన కంటికి ఎలా కనిపిస్తున్నావు? తనేం చెప్తుందో నాకు అర్థం కావడం లేదు గాని ఈ పాపం చేసింది నువ్వని తెలిస్తే మాత్రం నువ్వు ప్రాణాలతో ఉండవు. నువ్వు కూడా ఏంటి హరి? ఈ ఇంట్లో లక్ష్మికి శత్రువు నువ్వే. తన్ని ఈ ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నావు. ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నావా? ఆ అవసరం నాకు లేదు. నేనేం హంతకురాల్ని కాదు. నైస్ అటెంప్ట్ సోనీ, థ్యాంక్స్. బట్ నో రిజల్ట్. ఇప్పుడు మిస్ అయింది, కానీ ప్రతి అటెంప్ట్ మిస్ అవ్వదు కదా. దాన్ని పంపించి తీరుతాను. ఇంట్లో నుంచైనా ఈ లోకం నుంచైనా. లక్ష్మి నీకేం కాలేదు కదా? లేదంటే హాస్పిటల్కి వెళ్దామా? అక్కర్లేదండి, నాకేం కాలేదు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి లక్ష్మి, ముఖ్యంగా ఆ సోనీతో. నన్ను నేను కాపాడుకోగలను. నువ్వు ఇప్పుడు కోపంగా ఉన్నావు, కానీ నీకు తెలుసు నాకంటే నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తానని. పరశురామ్, కొద్దిగా చూసుకో. ఏంటమ్మా ఇదంతా? ఇదెప్పుడు ఉండేదేలే అన్నయ్య. అవును, పిన్ని బాబాయ్ చెల్లి ఎలా ఉన్నారు? అందరూ నీ గురించే బాధపడుతున్నారమ్మా. హరిగారితో నీ పెళ్ళాగిపోవటం చాలా బాధగా ఉందమ్మా. అన్నీ మన చేతుల్లో ఉండవు కదా అన్నయ్య. ఏదెలా రాసిపెట్టుంటే అదెలా జరుగుతుందంతే. దెబ్బ మీద దెబ్బలా అత్తయ్య గారు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కాకపోతే వాడిని పోలీసులు పట్టించడం ఒక్కటే మంచి పని జరిగింది. ఇవిగో అమ్మా, నువ్వు అడిగిన డబ్బులు. థ్యాంక్స్ అన్నయ్య, అడిగ్గానే తీసుకొచ్చావు. మళ్ళా మనకి థ్యాంక్స్ ఎందుకమ్మా? ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇలాగే అడగాలి. నువ్వు ఒంటరిదా నువ్వు కాదు, నీకు మేమంతా ఉన్నాం. హాస్పిటల్లో ఈ డబ్బులు కట్టేసి నాతో ఊరికి రావచ్చు కదమ్మా. అత్తయ్యని వదిలేసి ఎలా రానన్నయ్య? నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను అమ్మలా ఆదుకుంది. ఇప్పుడు నా అవసరం తనకెంతో ఉంది. ఎలా వదిలేసి రాను? అదే నిజమేమ్మా. ఇప్పుడు ఆవిడకి నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? కాస్త జాగ్రత్త అమ్మా. ఈ గొడవలన్నీ చూస్తుంటే నీకేమవుతుందని నాకు భయంగా ఉందమ్మా.
నాకేం కాదన్నయ్య, అంతా మంచి జరుగుతుంది. జరగాలమ్మా. నీకు మంచి జరగకపోతే మంచితనం మీద నమ్మకం పోతుంది. వెళ్ళొస్తాను. అన్నయ్య, భోంచేసి వెళ్ళన్నయ్య. లేదమ్మా, పనుంది. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు తింటాను. సోనిత, కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండు. ఉమ్. జాగ్రత్త. వెళ్ళొస్తాను. హ్మ్. లక్కీ, ప్రియా రెడీ అయిందా? అవుతోంది. నువ్వు రెడీ అయ్యావా? అయ్యాను లక్కీ. డాడీ తాతయ్య కూడా స్నానం చేశారు. సోనీ ఇంకా చేయలేదు. ఎందుకని? తను బద్దకిష్టి కదా, ఇప్పుడు వెళ్తుంది. సోనీ, చెప్తా నీ సంగతి. ప్రియా, లయ రెడీ అయింది. నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు, స్కూల్కి వెళ్దాం. నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళి షూ వేసుకో, వెళ్ళు. చెప్తా నీ సంగతి. మంట! నాన్నా! నాన్నా! ఏమైంది? ఎందుకలా పిచ్చెక్కిన చింపాంజీలా గంతులేస్తున్నావు? ఒళ్ళంతా ఒకటే మంటలు నాన్నా, భరించలేకపోతున్నాను. అంత మంటగా ఉంటే వెళ్ళి స్నానం చేయొచ్చు కదా. స్నానం చేస్తేనే ఈ మంటలు వచ్చాయి నాన్న. వాటర్ లేదో కలిపినట్టున్నారు. ఏమైంది? ఎవరు కావాలని నాపై కుట్ర చేశారు. ఒళ్ళు మండిపోతోంది. వాటర్ లేదో కలిపి ఉంటారు. మేము ఇందాకే స్నానం చేసాం కదా, మాకేం కాలేదే. అవును, మాకు కూడా మంట ఏం రాలేదే. నాకు కూడా ఏం కాలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? వెళ్ళి వాటర్ చెక్ చేసుకోండి. అబ్బా, ఏమైంది సోనీ? ఎవరో వాటర్లో ఏదో కలిపారంటమ్మా. అబ్బా. ఆ నీళ్లు పోసుకొని మంట మంట అని అరుస్తోంది. అయ్యో, అవునా? నిజమే సోనీ, నీ ఒంటి మీద నుంచి చేతో వాసన వస్తుంది. ఇప్పటికైనా నమ్ముతారా? స్నానం చేసే ముందు స్మెల్ ఏమీ తెలియలేదా నీకు? నాకేం తెలుసు? షవర్ ఆన్ చేయగానే నిప్పు కణికల్లా ఒంటి మీద నీళ్లు పడ్డాయి. ఒళ్ళంతా మండిపోతోంది. నరకంగా ఉంటుందే. నరకం కాదు, దానికి మించింది. భరించలేకపోతున్నాను.